ఒకప్పటి హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమాలు చేసినా చేయకపోయినా ఈమె మాత్రం ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఈ మధ్య దీపావళి సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఆలోచన ఉందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సరదాగా సన్యాసం తీసుకుంటా అని ఆమె సమాధానమిచ్చింది. అయితే ఈ కామెంట్స్ ను కొందరు పూర్తిగా వక్రీకరించి రేణు దేశాయ్ త్వరలోనే సన్యాసం తీసుకొని ఆశ్రమానికి వెళ్తున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ వార్తలకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్లు ఆర్టికల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తన కామెంట్స్ అపార్థం చేసుకోవడం, మీడియాలో వాటిని అతిగా ప్రచారం చేయడంతో రేణు దేశాయ్ స్వయంగా ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చింది. తాను ఇప్పుడే సన్యాసం తీసుకోవడం లేదని యాంకర్ ప్రశ్నకు కేవలం సరదాగా సమాధానం ఇచ్చానని తెలిపింది. మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు, మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు అయిపోయింది, ఎన్జిఓ చేశారు, నెక్స్ట్ ఏంటి? నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస్ అని. ఇట్లా జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని. నాకు దేవుడి కంటే నా పిల్లలే ముఖ్యం. ఆద్య 10వ తరగతి చదువుతోంది. అకీరా కూడా సెటిల్ చేయాలి. వాళ్ళ బాధ్యత నాపై ఉంది. పిల్లలను వదిలేసి నేను సన్యాసం తీసుకునేంత బాధ్యత లేని తల్లిని కాదు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం, అంటే ఎక్కువ ఇంపార్టెంట్. నాకు దేవుడు ముందు పిల్లలు, దాని తర్వాత దేవుడు వస్తారు, దాని తర్వాత నేను. సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అంత ఇర్రెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను. చిన్నపిల్లల్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకుంటాం. కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్, నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మీరు ప్రపంచం అందరినీ ఇంటర్వ్యూస్ చేసుకొని ఆవిడ సన్యాసం తీసుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? నేను సన్యాసం తీసుకుంటే నాకు అడగండి, నేను చెప్తాను మీకు. ఈ ప్రచారం చూశాక హద్దు పద్దు లేకుండా ఏంటి ఈ ప్రచారం అంటూ కౌంటర్స్ బాగానే పేలుతున్నాయి. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ అది ఇప్పుడే కాదని, పిల్లల బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాతేనని రేణు దేశాయ్ వివరించింది. నా పిల్లలు ఉన్నారు, ఇంకా ఆద్య 15 years 10th లో ఉంది. నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా. డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్. కానీ ముసలైన తర్వాత, ఇప్పుడు కాదు. తనకి ఆధ్యాత్మిక మార్గం, సద్గురువు సిద్ధాంతాలపై ఆసక్తి ఉందని, 55 నుంచి 60 ఏళ్ల వయసు వచ్చినప్పుడు పిల్లలు జీవితంలో స్థిరపడిన తర్వాత సన్యాసం గురించి ఆలోచిస్తానని ఆమె స్పష్టం చేసింది. తన మాటలను వక్రీకరించకుండా దేశంలో ఉన్న ఎన్నో ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని మీడియాను, సోషల్ మీడియాను కోరింది రేణు. గైస్ ప్లీజ్, ఆ రిపోర్టర్స్ నీడ్ టు గెట్ అ లిటిల్ సీరియస్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వాటెవర్, నాకు మాటలు నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలో నేను టపటప మాట్లాడేస్తాను. డెఫినెట్లీ ఐఎమ్ మోర్ స్పిరిచువల్, ఐఎమ్ డెఫినెట్లీ స్పిరిచువల్, బట్ ఐ హ్యావ్ టైం. నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు, ఇంకా నేను సన్యాసం తీసుకోదు. ప్లీజ్ దండం పెడతాను. సన్యాసంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ కెరీర్ పరంగా ముందుకెళ్లడానికి సిద్ధమవుతుంది. 2 ఏళ్ల కింద రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో దాదాపు 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం కొత్త సినిమాలపై ఫోకస్ చేసింది. తాజాగా అత్త కోడళ్ల మధ్య జరిగే కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోయే ఒక సినిమాలో ఆమె అత్త పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. నటన తన జీవన లక్ష్యం కాకపోయినా ప్యాషన్తోనే సినిమాలను ఎంపిక చేసుకుంటూ పిల్లల బాధ్యతలు, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది రేణు దేశాయ్. వీడియో చూసాకైనా రేణు సన్యాసంపై ప్రచారం ఆగిపోతుందేమో చూడాలి. ఇలాంటి వీడియో కూడా నేను ఒక్కరోజు చేయాల్సి వస్తుంది, నేను నిజంగా అనుకోలేదు. మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు, మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు అయిపోయింది, ఎన్జిఓ చేశారు, నెక్స్ట్ ఏంటి? నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస్ అని. ఇట్లా జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని. ఇట్ హ్యాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలీదు, నాకు మధ్యాహ్నం వరకు తెలీదు. మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు. వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపెన్ టు రేణు, రేణుకి ఏమైంది, తను బాగానే ఉందా, వై షీ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. అంటే నేను ఏం చేసిన ఎలాగైనా తిడతారు మీరు దాంట్లో. నా పిల్లలు ఉన్నారు, ఇంకా ఆద్య 15 years 10th లో ఉంది. నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా. డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్. కానీ ముసలైన తర్వాత, ఇప్పుడు కాదు. ఇఫ్ నౌ ఐఎమ్ 45, ఇంకా నేను 55, 65 వరకు, అప్పుడు నేను వెళ్ళిపోతాను. బట్ నాకు నా గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం, అంటే ఎక్కువ ఇంపార్టెంట్. నాకు దేవుడు ముందు పిల్లలు, దాని తర్వాత దేవుడు వస్తారు, దాని తర్వాత నేను. సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్
అంత ఇర్రెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను చిన్నపిల్లల్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకోవటం. కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్, నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మీరు ప్రపంచం అందరిని ఇంటర్వ్యూస్ చేసుకొని ఆవిడ సన్యాసం తీసుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి, నేను సన్యాసం తీసుకుంటే నాకు అడగండి, నేను చెప్తాను మీకు. దట్ నిజంగా మాట దిస్ వీడియో ఫీల్స్ అంటే విచిత్రంగా ఉంది వీడియో చేయటం నాకు. అంటే ఏదైనా సోషల్ కాజ్ దాని గురించి మాట్లాడాలా ఏదో. గైస్ ప్లీజ్, ఆ రిపోర్టర్స్ నీడ్ టు గెట్ అ లిటిల్ సీరియస్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వాట్ ఎవర్, నాకు మాటలు నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలో నేను టపటప మాట్లాడేస్తాను. డెఫినెట్లీ ఐఎమ్ మోర్ స్పిరిచువల్, ఐఎమ్ డెఫినెట్లీ స్పిరిచువల్, బట్ ఐ హ్యావ్ టైం. నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు, ఇంకా నేను సన్యాసం తీసుకోదు. ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ ఉన్నాయి. వరల్డ్ హంగర్, విమెన్ సేఫ్టీ, చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఫుడ్ ప్రాబ్లమ్స్, మన రోడ్స్ చూడండి, ఆ రోడ్ పరిస్థితి ఏంటి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సీరియస్ ప్రాబ్లమ్స్ టు టాక్ అబౌట్. డోంట్ మేక్, ఎలా చెప్పాలంటే, రిపోర్టింగ్ ఒక జోక్ చేయొద్దు ప్లీజ్. యాజ్ రిపోర్టర్స్ వీ యూస్ టు లుక్ అప్ టు పీపుల్ హు ఆర్ ఇన్ జర్నలిజం. అండ్ మీరు అది నమ్మి మళ్ళీ నాకు 100 తిట్టలు ఇచ్చేసి whatever. Please take care, be safe and be kind. Thank you.